అందరికీ నమస్కారం. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్ ఆయన రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి టార్చర్ చేసిన మాట నిజమా అబద్ధమో తెలియదు, కానీ ఆయన మాత్రం ముందొచ్చి బెయిల్కి వేస్తున్నాడు. నాయక్ గారు, మీరు ఎవరి జోలి పాకపోతే నీకు ముందొచ్చి బెయిల్ ఎందుకు? ఎదుటి వాళ్ళు కేసు పెట్టినప్పుడు నువ్వు ఎదుర్కొనే దమ్ము ఉంది నీ దగ్గర. అలాంటి వ్యక్తివి నువ్వు ముందొచ్చి బెయిల్ వేస్తున్నావు అంటే అర్థమైంది. ప్రజల్లో ఏ విధంగా నువ్వు ఒక సిన్సియర్ అయిన ఆఫీసర్గా ఉండి నువ్వు ముందొచ్చి బెయిల్ కోసం అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ చెబితే ఆ పార్టీ మాటలు వింటావా? నీకు జీతం ఇచ్చేది ఎవరు? ప్రజలు ఎట్లా ఎత్తున్నారు? ట్యాక్సుల రూపంలో కడితే అవి మీకు జీతాలు ఇస్తున్నారు. అది నిజుకొని నీ ఒంటి మీద చొక్కా ఉందని నేను ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా అడుగుతారా అనే ఆదరణలో ఉంటున్నారు. అది మంచి పద్ధతేనా? ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు నీ సొంత లాభం కోసం నీ ప్రయోజనం కోసం ప్రజల్ని బలి చేస్తున్నారు. నీకు ముందొచ్చి బయలు ఎందుకు? అసలు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ముందొచ్చి బెయిల్ అడుగుతున్నావు. అది గుర్తుంచుకో. నువ్వు నిజాయితీగా ఉంటే ఎవరు బెయిల్ అడగరు, కోర్టు జోలి బారు. కానీ నువ్వు తప్పు దారిని నాటుతున్నావు. తప్పు చేసావు అంటే నువ్వే ఒప్పుకున్నావు. ముందొచ్చి బెయిల్కి వచ్చావు అంటే అడుగుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే. అది ఆలోచించుకో.